నమస్తే ఆజాద్ గారు. నమస్తే అండి. ఎన్ఆర్ఐ కేసులు మీరు చాలా ఎక్కువగా చేస్తుంటారని బయట బాగా నేమ్ ఉంది మీకు. ఎన్ఆర్ఐ కేసెస్ చాలా డీల్ చేస్తుంటారు. ఆరితేరని మనిషి ఆజాద్ గారు అని అంటుంటారు. సో ఎన్ఆర్ఐ కేసెస్లో బేసిక్గా ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అక్కడే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. మన ఇండియన్స్ భర్త ఎన్ఆర్ఐ అయ్యుండి అక్కడ భార్యని ఇబ్బంది పెడుతున్నారు. ఆవిడ ఇండియాలో కేసు వేసుకునే సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా వేసుకోవచ్చు. అప్పుడు మనం చూస్తుంటామండి ఈ మధ్యకాలంలో, అంటే నేను అందరిని అనకూడదు, తప్పు అది, మనం కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో భార్యని భర్త హింసిస్తే మన చట్టంలోని గొప్పతనం ఏంటి చెప్పమంటారా? భార్యని కనుక భర్త ఏ దేశంలో హింసించినా కూడా ఏంటి మీరు ఇక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక కేసు చేశానండి. అదేంటంటే ఇక్కడ ఇక్కడ భార్య భర్త అని కూడా కాదు, ఒక మహిళని కనుక వేధిస్తే, వేరే దేశంలో మన ఇండియన్ మహిళని ఒక ఇండియన్ పురుషుడు కనుక వేరే దేశంలో వేధించినా, వేరే దేశంలో ఆయన ఇబ్బంది పెట్టినా కూడా ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు. ఎలాగంటే నేను ఒక కేసు చేశాను. ఒక యూనివర్సిటీలో ఒక ఇండియన్ మహిళ పరిచయం అయింది ఒక అతనికి. సో పరిచయం అయిన తర్వాత అతను కూడా అక్కడ ఇద్దరు మామూలుగా ఉన్నారు, మామూలు జనరల్గా ఉన్నారు, లివింగ్లో ఉన్నారు. తర్వాత ఆమెని అతను చీట్ చేశాడు, అంటే డబ్బుల పరంగా చీట్ చేశాడు. నేను అది ఇక శారీరక విషయాలు కాదు కానీ డబ్బుల పరంగా చీట్ చేశాడు. తర్వాత సరే పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఏదో అది సెకండరీ థింగ్. డబ్బుల పరంగా చీట్ చేశాడు. తర్వాత ఆమె పైన దాడి కూడా జరిగింది. అది జరిగినప్పుడు అక్కడ జనరల్గా అక్కడ 911 చేస్తారు. చేసినా కూడా ఇక్కడ కూడా మనం వాళ్ళ సంబంధించిన వ్యక్తి వస్తే జీపీఏ ద్వారా మేము ఆ సదరం పురుషుడు ఎవరైతే ఉన్నారో అతని పైన మనం కంప్లైంట్ చేయడం జరిగింది. అతని పైన ఎఫ్ఐఆర్ నమోదైన ఎల్ఓసి కూడా ఇష్యూ అయింది. అది చాలామందికి అపోహ ఏంటంటే ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ జరిగింది కదా అంటారు. ఎస్, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ జరిగినప్పుడు కూడా మన చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొన్ని సందర్భాలు ఈవ్ టీచింగ్ కూడా జరుగుతుంది, అక్కడ ర్యాగింగ్ కూడా జరిగింది. అది కూడా చేసాం. ఒక యూనివర్సిటీలో ఇండియన్ మహిళల్ని అతను ఈవ్ టీచింగ్ చేయడం జరిగింది, ర్యాగింగ్ చేయడం జరిగింది. సో అక్కడ ఇస్తే ఏముంటుంది, కామన్గా అక్కడ ఈవ్ టీచింగ్ ర్యాగింగ్ అనేది పెద్దగా ఏం పట్టించుకోరు, అమ్మాయిల అబ్బాయి సహజంగా తిరుగుతారు. కానీ ఇక్కడ అలా ఉండదు కదా. సో ఆ సందర్భంలో కూడా మేము ఇక్కడ జీపీఏ తీసుకుని అతని పైన ఇక్కడ మనం ఫైల్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే నేనేమన్నా విదేశాల్లో మహిళల పైన అంటే ఇక్కడ ఆలోచించండి, భారతీయుల మధ్య జరగాలి కండిషన్స్. అంతేగాని ఒక భారత మహిళ పైన అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చేశారనుకోండి, అక్కడ చట్టాల ప్రకారం అతని మీద చర్యలు తీసుకుంటారు. అదే అతని పైన ఇక్కడ మనం పెడతానికి లేదు. అలాగే ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, మీరు అంటే ఇక్కడ పెళ్లి అయిపోయింది, ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళారు, అక్కడ కనుక భార్యని భర్త కనుక హింసిస్తున్నాడు, నేను విదేశాల్లో చెప్తున్నాను, ఏ దేశం అయినా సరే హింసిస్తున్నాడు, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు, అదనపు కట్నం కోసం తీసుకురామని బాధ పెడతా ఉన్నాడు, ఆమె ఎవరికి చెప్పుకోలేక అక్కడ ఏంటంటే 911కి ఫోన్ చేస్తే డీవీసీ అని ఉంటుంది, అంటే డొమెస్టిక్ వైలెన్స్లో పార్ట్ 1 పార్ట్ 2 అంటే వాళ్ళకి గ్రేడ్లు ఉంటాయి అనమాట. గ్రేడ్ని బట్టి సివియారిటీ ఉంటుంది. కాకపోతే అక్కడ అన్ని సందర్భాల్లో రుజువు చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. ఇక్కడలా కాదు, ఇక్కడ వెళ్ళి మనం 498 85 బిఎన్ఎస్ కింద నన్ను కొట్టాడు పలానా ఆయన అనగానే భర్త కొట్టాడంటే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అక్కడ అట్లా కాదు, నిజంగా కొట్టాడా కొట్టలేదా, తర్వాత ఈమె మళ్ళీ అతని మీద అజాల్ట్ చేస్తే అదొక నేరం, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎలా ఉంటుంది అంటే భార్య కనుక భర్త మీద అటాక్ చేస్తే అది కూడా నేరమే. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ భార్య వెళ్ళి భర్తను కొడితే మనం ఏం చేయడానికి లేదు, ఇండియాలో ఏం చేయలేము. కానీ భార్య కనుక వెళ్ళి భర్తను కొడితే అక్కడ అజాల్టేషన్ కింద అక్కడ మళ్ళీ ఆమె పైన కూడా కంప్లైంట్ చేయొచ్చు భర్త. సో అక్కడ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే సూత్రం బాగా పనిచేస్తుంది అక్కడ. ఒకటి అక్కడ అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక భర్త భార్యను కనుక హింసిస్తున్నాడు అక్కడ, సో హింస పెట్టి మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు, అదనపు కట్నం కోసం తీసుకురమ్మంటున్నాడు. తీసుకొచ్చినప్పుడు ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడికి వచ్చి, అంటే ఆమె ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి, చాలామందికి అదే చెప్తున్నాం, ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు మనం చూస్తుంటాం. ఆమె ఇక్కడ రావాల్సిన అవసరం లేకుండా ఆమె తండ్రి గారి తరపునో లేదా ఎవరైనా సరే ఆమె తరపున ఎవరైనా సరే ఇక్కడ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే పోలీస్ కంప్లైంట్ ఇస్తూ అవసరమైతే డీవీసీ కూడా ఫైల్ చేసుకోవచ్చు జీపీఏ ద్వారా. ఆమె డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది కదండి, అది కూడా ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత అతని పైన ఎల్ఓసి లుక్అవుట్ సర్క్యులర్ అంటారు, గుర్తుపెట్టుకుని చాలా మంది తెలియదు. ఎల్ఓసి అంటే ఏంటంటే లుక్అవుట్ సర్క్యులర్ ఏదైతే ఉందో అది కూడా అతని పైన మనము పెట్టించే అవకాశం ఉంటుంది. అంటే ఆజాద్ గారు ఇదే సందర్భంగా ఎన్ఆర్ఐ వ్యక్తి ఇక్కడ ఇండియాలో డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చా? అవునండి, ఖచ్చితంగా ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే అక్కడ ట్రంప్ గారు పరిస్థితుల మూలంగా, అంటే నేను కూడా అమెరికా గురించి చెప్తాను, మిగతా దేశాలు అన్నీ బాగానే ఉన్నాయి, కొంతమంది రాలేని స్థితిలో ఉన్నారు మహిళలు. రాలేని వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళు కనుక జీపీఏ ఫైల్ చేస్తే, జీపీఏ కనుక ఇస్తే ఇక్కడ వాళ్ళకి దానికి కొద్ది ప్రొసీజర్ ఉంది. సో అది చేస్తే ఆ జీపీఏ కనుక ఇస్తే మనం ఇక్కడ నుంచే డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు భర్త వేధిస్తున్నాడు, భర్త నుంచి ఆమె విడిపోవాలనుకుంటుంది, దానికోసం ఇక్కడ ఇండియాకి వచ్చి మళ్ళీ ఫైల్ చేసిన అవసరం లేదు. మళ్ళీ ఆ జీపీఏ ద్వారానే మన జీపీఏ తీసుకొని
మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇక్కడ డైవర్స్ ఫైల్ చేస్తాం. అంటే ఇప్పుడు భర్త కూడా అమెరికాలో ఉంటాడు కాబట్టి ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? అలా ఏముండదండి. అమెరికాలో భర్త ఉన్నాడు, ఆమె డైవర్స్ ఫైల్ చేసాము, ఇక్కడ మన కంటెస్ట్ డైవర్స్ ఫైల్ చేసాము, అతనికి సమాన్స్ వెళ్తాయి. సమాన్స్ అంటే ఏంటి? అమెరికాలో సమాన్స్ మనం పర్మిషన్ తీసుకుని పంపిస్తాము, వాట్సాప్ ద్వారా మనం పంపిస్తాము, ఈమెయిల్ ద్వారా పంపిస్తాము, ఇబ్బంది ఏముండదు. అలాగే వాళ్ళ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ కూడా మనం పంపిస్తాం. పంపించినప్పుడు అతనికి తెలుస్తుంది. తెలిసినప్పుడు అతను ఏం చేస్తారంటే మళ్ళీ అతను కూడా రావాల్సిన అవసరం లేదండి, అతను కూడా రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ అతను ఏదైతే ఉందో అతను మళ్ళీ జీపే ఇచ్చి తర్వాత అతను వాళ్ళ తరపున మనకి అటెండ్ చేయించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇద్దరు ఆఫ్ ద స్పోర్సెస్ ఎవరు రావాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఉంటుంది. అంటే విదేశాల్లో ఏ సంఘటన జరిగింది, నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, ఒక విదేశీయులకు సంబంధించిన చట్టం కాదు, ఇద్దరు ఇండియన్స్ మధ్య జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ రెండింటి విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో ఏ కేసు అయినా ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. రాకుండా మనం ఆ జీపే ద్వారా, ఆ జీపీఎస్పీ రెండు ఒకటేలేండి, ఆ జీపే ద్వారా మనము ఫైల్ చేసుకొని ఆ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో అది డైవర్స్ ప్రొసీజర్ కావచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కావచ్చు, డీవీసీ ప్రొసీజర్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, లేదా సివిల్ మ్యాటర్స్ కావచ్చు, ఓకే, ఏవైనా కూడా మనము ఖచ్చితంగా ఇక్కడ ఫైల్ చేసుకొని మనం నడిపించుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. రైట్, ధన్యవాదాలు. ధన్యవాదాలు.